చూద్దాం. ఖమ్మం ఇందిరమ్మ ఇళ్ల పంపకాల విషయంలో కాంగ్రెస్ నేతల మధ్య వివాదం చెలరేగింది. మణుగూరు మండలం అన్నారంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అన్యాయం జరుగుతుందంటూ ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య ఘర్షణ మొదలైంది. ఈ ఘర్షణలో శ్రీనివాస్పై చలపతిరావు బూట్తో దాడి చేశాడు. ఈ ఘటనపై ఇద్దరు నేతలు పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. నువ్వు ఇంత మరికారు తమ్ముడు మా ఇంటికి వచ్చి నువ్వు కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, మణుగూరులో ఇందిరమ్మ ఇళ్ల పంపకానికి సంబంధించి కాంగ్రెస్ నేతలు శ్రీనివాస్ చలపతిరావు మధ్య ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు పోలీస్ స్టేషన్లో. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏమంటున్నారు, ఇరు వర్గాల అనుచరులు ఏమంటున్నారు? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ మణుగూరు మండలంలో ఉన్న అన్నారగూడెం గ్రామంలో కాంగ్రెస్ నేతల మధ్య ఒక్కొక్క కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటే ఫలితంగా చూస్తున్న ఒకరిపై ఒకరు బూటులతో దాడి చేసుకునే పరిస్థితి నెలకొంటుందో అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అవాకైన ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మొదటికైతే ఇప్పుడు అన్నారగూడెం అంటే మణుగూరు పోలీసు సమీపంలోనే అక్కడ తహసీల్దార్ కార్యాలయం ఎదుటనే కొత్త హోటల్లోనే మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ నేతలు గత కొన్ని రోజుల నుంచి కూడా అంటే అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక జాబితాలో అన్యాయం జరుగుతున్నట్టు ఒకసారిగా చలపతిరావు శ్రీనివాసరావు అనే వ్యక్తిపై అక్కడ మాట్లాడుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఇరువురి మధ్యన మాట పెరిగింది. ఒక్కసారిగా శ్రీనివాసరావు కూడా ఒక్కసారిగా ఆయనపై దుర్భేషలాడడంతో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు నడమని ఒక్కసారిగా చలపతిరావు శ్రీనివాస్ పైన బూట్ తోటి దాడి చేసిన నేపథ్యం అయితే ఉంది. మొత్తానికి ఇరువురు నేతలు కూడా స్థానిక పోలీస్ స్టేషన్ లోని ఫిర్యాదు చేసుకున్నారు. మొత్తానికి గత కొన్ని రోజుల నుంచి చలపతి శ్రీనివాస్ అనే వ్యక్తి అర్హులైన లబ్ధిదారులకు ఇల్లు లబ్ధిదారులకు సంబంధించి జాబితాల్లో వాళ్ళకి తోడు కల్పించకుండా అనర్హులకు తోడు కల్పిస్తున్నారంటూ చలపతిరావు శ్రీనివాసరావు అడిగిన నేపథ్యంలోని గొడవ గల కారణం అనేది తెలుస్తుంది. అయితే దాంతో పాటు మరోవైపున ఇటీవల శ్రీనివాసరావు చేసినటువంటి అన్యాయాల అక్రమాలపై ఒకసారిగా స్థానిక ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర కూడా గుర్రంగా ఉన్న నేపథ్యం ఉంది. అయితే అతను ఇచ్చిన శ్రీనివాసరావు దూరంగా పెట్టి చలపతిరావును దగ్గర తీయడంతో కూడా ఇరువుల మధ్యన కూడా కారణాలకు అంటే ఘర్షణ గల కారణం కూడా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ యొక్క ఘటన ఒక్కసారిగా ఆ గ్రామంలో కావచ్చు మండలంలో కావచ్చు ఒక్కసారిగా సంచలనం రేకిందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ భాస్కర్. నువ్వు ఇంత మరికారు తమ్ముడు మా ఇంటికి వచ్చి నువ్వు